ఆ ఊళ్ళో ఒక పడుచు శాస్త్రి గారు మన రాంబాబు గారి గొంతులా ఉంది. ఇదేమిటి కారు కనిపిస్తోంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. అయ్యా బాబా, మొన్న ఇంటికి వచ్చింది, ఇప్పుడు వెంట పడింది. శాస్త్రి గారు నా పండక్కండి. ఫ్రీగా కాకపోతే 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను. 30 రూపాయలు ఇవ్వండి, చంపేస్తాను. టీ ఇప్పించండి, నేను మీకు బోల్డ్ బళ్ళు ఇప్పిస్తాను. శాస్త్రి గారు శాస్త్రి గారు అసలు అల్లుడు ఏమిటా భూత మాటలు? మావయ్య నువ్వా? సారీ, టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయింది అంతే. అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి, ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలే ఇప్పుడు నిజాలై కళ్ళ ముందుకు వచ్చేసి. మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు, అది ఇప్పుడు నా వెనకాల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి తిరిగి తల తిరిగి ఇలా పరిగెత్తుకు చక్కా వచ్చేసాను. ఓ నాయనో మావయ్య, నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఏం జరుగుతుంది? దొరక స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తోంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? రామ, ఇదేమన్నా బ్రాహ్మణ భోజన హోటలా, మిలిటరీ హోటల్? ఆ రథం, కోళ్ళు, మేకలు, మాంసం, కంపు. నేను రాలేదు. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే నేను రాలేను. ముక్కు మూసుకొని రా, పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడూ ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. ఏ అప్పారావు? నా పేరు నీకెలా తెలుసు? నీ మొహం రేంజ్ కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్లా? అల్లుడు, అన్ని 2 ప్లేట్లుట. చెప్పుతండి. అబ్బా, అది దయ్యమే కదా. ఓ మర్చిపోయాను. సర్లే కానీ మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాన్ని కాపలా కాస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసాయి. నాకు అసలు ఈ వ్యధో నీచు అసలు పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను. బుజ్జుకన్నా అప్పారా, ఇంకా ఏమున్నా? ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో, ఏమిటది? కడుప, ఉప్పాడు సముద్రమా? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చేసారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయనా. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లిలాగా, అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నాకు కళ నక్కున్నాను. అవ్వా, బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది. అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి, ఇక్కడున్నావా? బయలుదేరు. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికొస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను. ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. అన్నపూర్ణాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఆహా, ఈ పప్పన్నం ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? అది కొళాయి కొడితే నీళ్లు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి. దుంపదగా పాప, ఇదిగో బిల్లు. బిల్లా? బిల్లు పాప దగ్గర కాదు, తాత దగ్గర. ఓ, తాతయ్య దగ్గర అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? హలో,
ఏంటిది? బిల్లు. బిల్లే పాపేదిరా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ఓయ్, ముందు బిల్లు కట్టెళ్ళు. తిన్నది నీ మనవరాలేగా. కట్టు బిల్లు. 3,999 రూపాయల 99 పైసలు. బిల్లు బాటా రేట్లే. నా దగ్గర 99 పైసలు కూడా లేవు. నేను కట్టలేవా? దానికి వేరే రూట్ ఉంది, చెప్తా పదా. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు. ఆ పాపకి మీరేమవుతారు? నేను ఆ పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో, థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః ఓం పుత్రమాయ నమః ఓం మెనపిండాయ నమః ఓం నాశ్రయార్థమాయ నమః. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఎక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని. ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి. హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చాడు ఆయన మహా. ఇది మిరపకాయలు. దేనికి? నోరడానికి. ఓయ్ పంతులు, 3,000 పైసలకు బిల్లు. 3 నెలలు నువ్వు పిండి రుబ్బినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా నువ్వు కూడా పక్కన కూర్చొని మిరపకాయలను నూరు. ఎంత ధైర్యం నీకు? నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి? అతని స్టేటస్ ఏమిటి? అతని వంశం ఏమిటి? అతని ఉద్దేశం ఏమిటి? ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ కోడి బిల్లు? 3,000 రూపాయలు. బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్, 30,000 రూపాయలు. మామయ్య తీసుకొచ్చి లోపల పెట్టుకో, మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడకు, తాళాలు ఇచ్చే. మామయ్య మామయ్య ఆగు ఆగు. అయ్యో దేవుడా, నా కష్టాన్ని ఎవరితో చెప్పుకొని 3 చెరువులు నీళ్లు తాగించేస్తారు. ఏ జన్మలో ఏ పాపం చేశాను రా, పంపు కొడుతున్నారు. సార్ సార్ ఎందుకు సార్ గోడకేసి అలా తలగొట్టుకుంటున్నారు? ఎందుక? నువ్వు చెప్పిన విషయం వింటే ఎవరైనా నోటితో నవ్వుతారంటాయా? కారు వచ్చి హత్య చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కారు మర్డర్ చేయడం మేము ఇద్దరం కళ్ళారా చూసాం. ఎప్పుడు? మత్తులో ఉన్నప్పుడా? నేను కూడా అలాగే నాటు సారా తాగి మత్తెక్కితే ఇటువైపు త్రిష, అటువైపు శ్రేయ ఉన్నట్టు కలలు కంటుంటాను. ఇవన్నీ ఎక్కడైనా బయటకు చెప్పుకుంటావా? ఇన్స్పెక్టర్, బీ సీరియస్. మేమేం అల్లాటప్పగాళ్ళం కాదు, విఐపీలం. నేను చెప్తున్నాను, మా పార్ట్నర్ సురేంద్ర బాబుని చంపింది ఆ దయ్యం కారే. అయ్యో, మళ్ళీ పంపు కొట్టేస్తున్నాడే. సరే, ఆ కారు డీటెయిల్స్ పూర్తిగా చెప్పండి. అది చాలా ఓల్డ్ టైప్ కారు, 48 కానీ 50 మోడల్ కానీ ఉండొచ్చు. ఏంటయ్యా చెబుతున్నావు? ఇలా చెప్తే ఎలా? నేను కారు నెంబరు, రిజిస్ట్రేషన్, కలరు ఇవన్నీ కరెక్ట్ గా చెప్తేనే కనిపెట్టలేను. ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే నేను జాబ్కి రిజైన్ చేయాల్సిందే. ఓకే, నేను రిజైన్ చేయటమా? సార్, మా వాడ కారు బొమ్మ గీస్తాడు చూడండి. తోసే, అదే గీసే. హత్య చేసింది ఈ కారు. ఇది భారతీయుడు సినిమాలో ముసలి కమలాసన్ కారులో ఉంది. ఇదేనా మీ దెయ్యం కారు? సరే, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు బయలుదేరచ్చు. సార్, దయచేసి కంప్లైంట్ కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఏమైనా కామెడీ చేస్తున్నట్టు కనబడుతుందా నీకు? కార్టూన్ కారు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వచ్చారు ఎలానే? ఇదిగా అప్పుడప్పుడు పిలుస్తుంటాను, అవసరాన్ని బట్టి రావాల్సి ఉంటుంది. ఓకే? ఏమండి, ఏమండోయ్, ఓసారి ఇలా రండి తొందరగా. ఏమిటి ముగ్గేయడం ఆపేసి అలా కాకిలా అరుస్తావు? ఏమిటమ్మా, ఏమైంది? ఓసారి అటు చూడండి. ఏంటిది? పాప రూమ్ లో కదా పడుకుంది, కారులోకి ఎప్పుడు వచ్చింది? ఇది ఏ కారులో? ఈ కారులోనా? ఈ కారు చూడడానికి మంగళకరంగా పసుపు రంగులో ఉంటుంది, కానీ ఇది పిశాచం కారు. చచ్చిపోయిన రాంబాబు గారు 5 ఏళ్లుగా భూత్ బంగాళాలో పడుంది కదా, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? బాబాయ్, గుండె దడదడగా ఆడిపోతుంది. గాయత్రి, కాస్త ఉండండి. అమ్మా దుర్గా, కారులో ఎప్పుడు వచ్చి పడుకున్నావమ్మా? రాత్రి 12 గంటలకి. 12 గంటలకా? అర్ధరాత్రి దెయ్యాలు కదా తిరుగుతాయి. పాప ఎలా వచ్చింది? ఈ కారులో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంది. ఏం లేదన్నయ్య, ఈ కారులో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నంత హాయిగా ఉంటుంది. సరేరా, ఇంట్లోకి వెళ్దాం. మామయ్య, ఈ కారు గురించి విఠలాచార్య కథలన్నీ చెప్తున్నావే, ఇది మన ఇంటి ముందు ఉంటే ఎలాగా? నేను చూసుకుంటాను అల్లుడు. పోలీసులకు ఒక్క ఫోన్ కొట్టి
మా ఇంటి ముందు అనుమానాస్పదంగా ఒక కారు ఉంది, దాంట్లో బాంబు ఉందన్నట్టు మాకు అనుమానంగా ఉందని చెప్తాను. 5 నిమిషాల్లో వచ్చి తీసుకుపోతా. అంతేనంటావా? తొందరగా చక్కా వచ్చాయి, బాంబు కారు ఢామ్మంటుంది. హలో హలో, రక్షక భట కార్యాలయమేనా? గాంధీనగర్ 4వ నెంబర్ వీధిలో దిక్కుమాలి కారు ఒకటి ఉంది, అందులో బాంబు ఉన్నట్టు అనుమానంగా ఉంది. ఇమ్మీడియట్లీగా వచ్చి తీసుకోండి. ధన్యవాదములు. అయ్యో రామా, ఇప్పటిదాకా దెయ్యం కారం చంపారు, ఇంతలోనే దిక్కులేని కారా పరమేశ్వర మళ్ళీ పంపు కొడుతున్నారే. వరదరాజు ప్లీజ్ ఎస్ సార్. గాంధీనగర్ 4వ వీధిలో దిక్కులేని కారు ఒకటి ఉందంట, ఎవరికంటా పడకుండా సంకలో పెట్టుకుని వచ్చి. ఆ కారులో బాంబు ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది సార్. ఎందుకైనా మంచిది బాంబిస్కాండ్ తీసుకెళ్ళమంటారా? నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఐ అప్రిషియేట్ యు. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వీడు నన్నే దాటేసేలా ఉన్నాడే, వీడికి పంపు కొట్టాల్సిందే.